భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. భూదాన్ ల్యాండ్లో అక్రమాలు, లేఅవుట్లు వేసి ఫ్లాట్లు అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇంట్లోకి సోదాలు చేపట్టింది. ఇప్పటికే పాత బస్తీలో సోదాలు చేయగా తాజాగా మీర్పేటలోనూ దాడులు చేపట్టింది. దిల్సుఖ్ నగర్లోని విరాట్ నగర్లో ఎండీ సుకూర్ ఇంట్లో సోదాలు చేపట్టింది. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమేయ్ కుమార్ను ఈడీ విచారించింది. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. భూదాన్ ల్యాండ్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ఫ్లాట్లు అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో సోదాలు చేపట్టింది. ఇప్పటికే పాత బస్తీలో సోదాలు చేయగా తాజాగా మీర్పేటలోనూ దాడులు చేపట్టింది. దిల్సుఖ్ నగర్లోని విరాట్ నగర్లో ఎండీ సుకూర్ ఇంట్లో సోదాలు చేపట్టింది. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమేయ్ కుమార్ను ఈడీ విచారించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, సోదాలైతే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే భూదానికి సంబంధించిన వ్యవహారంలో ఈ సోదాలకు సంబంధించి ప్రస్తుతం రెండు బృందాలు రెండు చోట్ల కూడా, అంటే ఓల్డ్ సిటీలో ఈ సోదాలు ఆల్రెడీ యాకత్పురంలో కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా ప్రస్తుతం మనకి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అంటే భూదానికి సంబంధించిన భూములను కొనుగోలు, అంటే ప్లాట్లను అమ్మకం చేయడమే కాకుండా ఆ నిధులకు విరుద్ధంగా, అంటే నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిపై ఫోకస్ చేసిన ఈడీ కొన్ని రోజులుగా ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. దానిలో భాగంగానే ఎవరైతే ఈ వ్యాపారం ఉన్నారో మున్వర్ ఖాన్, ఆ తర్వాత కరీర్ హార్మోస్, వీరికి సంబంధించిన నివాసాల్లో ఈ సోదాలు చేస్తుంది. ప్రస్తుతం అయితే ఎంఏ సుకూర్ విరాట్ నగర్ లో, మీర్పేట్ పోలీస్ లిమిట్స్ ఉన్నటువంటి విరాట్ నగర్ లో ఎంఏ సుకూర్ నివాసంలో కూడా ప్రస్తుతం ఈ సోదాలు సాగుతున్నాయి. మొత్తంగా సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చాలా వరకు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా భూముల అమ్మకాలు చేసిన తర్వాత వాటికి సంబంధించిన అమౌంట్ ఏదంటే దాన్ని నిబంధనల విరుద్ధంగానే బదలాయింపు జరిగింది, పలు కంపెనీలకు డబ్బులు వెళ్ళాయి అనేటువంటి కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఈడీ ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తుంది. గతంలో మనం చూసిన ఐఏఎస్ అమేయ్ కుమార్ కు సంబంధించి కూడా ఆయన కూడా విచారణకు పిలిచి ఆల్రెడీ చాలాసార్లు విచారించారు. అయితే ఇప్పుడు ఈ వ్యాపారస్తులకు సంబంధించిన నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాం. అయితే చర్చనీయాంశంగా మారింది. భూదాన వ్యవహారం సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శనాలు అటు ప్రతిపక్షాలు ప్రభుత్వం తరఫున ఎన్నో వ్యక్తమయ్యాయి. గతంలో ఉన్న ప్రభుత్వం వారికి అనుకూలంగా వివరించిన ఆరోపణలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చ అయితే కొంత ప్రాధాన్యత సందర్శనం చెప్పాలి. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనకు పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈడీ నుంచి ఒక రిపోర్ట్ ప్రెస్ నోట్ ద్వారా మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేంటా రైట్, థ్యాంక్ యూ రమణ.